హాయ్ అండి, నమస్తే. శ్రావణ హర్వీలు ఛానల్కి స్వాగతం. మళ్ళీ మేము ముందుకి సరికొత్త వీడియోతో వచ్చేసానండి. అదే వెజిటబుల్ పులావ్. కొంచెం ఒక గిన్నెలో కొంచెం నూనె, కొంచెం నెయ్యి తీసుకొని దానిలోకి చక్కగా అల్లము, వెల్లుల్లి, మన మసాలా దినుసులు మిక్సీ చేసుకొని ఫస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోండి. చక్కగా ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన పోతుంది. చూసారా, చక్కగా మంచిగా అట్లా పొంగి వస్తుందా అంటే మంచి ఆయిల్ అని అర్థం. తర్వాత కొంచెం అన్ని ఆనియన్స్ యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్క పొద్దున్నే ఇలా చేస్తే పిల్లలకి లంచ్ బాక్సెస్లో కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొంచెం ఆనియన్ యాడ్ చేయండి. ఆనియన్స్ యాడ్ చేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకొని తర్వాత 1 by 1 వెజిటబుల్స్ని యాడ్ చేసుకుందాం. చూసారా, నేను ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. అది కొంచెం ఫ్రైలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. చూసారా, అట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 by 1 వెజిటబుల్స్, బంగాళాదుంప ముక్కలు, తర్వాత బీన్స్ ముక్కలు, తర్వాత క్యారెట్ ముక్కలు. ఇంకా వెజిటబుల్స్ అనేవి మీ ఇష్టం, మీ చాయిస్. మాకు బఠానీ దొరకలేదండి, అందుకే ఈ 3 వెజిటబుల్స్తో మేము చేసాము. మీరు బఠానీ వేసుకోవచ్చు, చాలామంది బేబీ కార్న్ వేసుకుంటారు. అది మీ ఇంట్రెస్ట్ చొప్పున మీరు వెజిటబుల్స్ వేసుకోండి. సో ఇప్పుడు మిగిలిన అన్ని ముక్కలు వేసేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 4 to 5 minutes, అంటే ముక్క కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు. ఇప్పుడు సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం ముక్కలకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను వాటర్ తాగే గ్లాస్తో 2.5 glasses రైస్ తీసుకుంటున్నాను. దానికి సరిపడా 2.5 స్పూన్స్ సాల్ట్ వేయాల్సి ఉంటుంది. అంటే ఒక గ్లాస్కి 1 స్పూన్ సాల్ట్ అనేది పడుతుంది. ఇక సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. చూసారా, ఎంత బాగా కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి, 2 స్పూను, మళ్ళీ 1/2 స్పూన్, 2.5 స్పూన్స్ వేసాను. నేను 2.5 cups 2.5 glasses రైస్ తీసుకున్నాను. చూసారా, చక్కగా 2 minutesలో మగ్గిపోయింది, సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ గ్లాస్తో 5 glasses వాటర్ పోస్తున్నాను. 1, 2, ఎవరు 4, 5. చక్కగా 5 glasses నీళ్ళు పోసిన తర్వాత చూసారా, ఇలా బాయిల్ అవ్వాలి. వాటర్ మరుగు వచ్చిన తర్వాత అప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యంని చక్కగా వాటర్లో వేసేసుకుందాం. పొద్దున్నే పిల్లలకి ఎప్పుడన్నా కూర తినము, ఈ కూర తినము వద్దు అన్నప్పుడు లంచ్లోకి ఇట్లా చేసి పెట్టేసేయండి. చాలా క్విక్గా కాలేజ్లో స్కూల్లో ఫినిష్ చేస్తారు, మంచిగా ఇష్టంతో తిని వస్తారు. మా పాప అయితే ఎప్పుడూ అడుగుతుంది. మోస్ట్లీ వారంకి ఒక్కసారైనా మ్యాక్సిమం ఇది చేయడానికి ప్రయత్నిస్తాను. మొత్తం బియ్యం వేసాక కలియ పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసేసుకొని కరెక్ట్గా ఒక 1/2 గంట వదిలేసేస్తే మంచిగా మగ్గిపోతుంది.
ఇట్లా మీరు కార్న్ రైస్ చేసుకోవచ్చు, బేబీ కార్న్ రైస్ చేసుకోవచ్చు, మీల్ మేకర్తో చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్తో ఎక్కువ మసాలా లేకుండా పిల్లలు ఇష్టంగా చాలా బాగా తింటారు. చూసారా, చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. కరెక్ట్ కొలతతో నీళ్ళు పోయాలి. 2.5 గ్లాసుల బియ్యంకి నేను 5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను, అంటే ఖచ్చితంగా డబల్. సో ఇలా చక్క పొరుగులాడుతూ వస్తుంది. చూపిస్తాను చూడండి మీకు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని. ఎమ్మీ వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది విత్ రైతా. నేను రైతాతో సర్వ్ చేశానండి ఇవాళ. రైతా కూడా చాలా సింపుల్, హెల్తీగా చేయొచ్చు. మనం కర్డ్లో ఉల్లిపాయలు, ఉప్పు, కొత్తిమీర అండ్ ఆనియన్స్, క్యారెట్ తురిమేసి వేయాలి. చక్కగా మంచి కలర్ వస్తుంది, బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చక్కగా కమ్మగా ఉంది. అందరూ చూసి మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఆల్రెడీ సబ్స్క్రైబ్ టు